వస్తారు కదా. మీరు ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ని పట్టుకొని 2-3 బండ్లలో వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళడానికి ఇంకా ఉద్దేశం ఏంటి అంటే మీకు ఫ్లాష్ కావాలి, మీకు ఒక న్యూస్ కావాలి, సెన్సేషన్ కావాలి, తప్పించేం లేదండి. హైదరాబాద్లో అక్రమ అరెస్టులు జరుగుతాయి. అంటే గత సినిమా ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులతో సహా అందరూ అక్రమ అరెస్టులు జరుగుతాయి. ఇవాళ చూసుకున్నట్లయితే ఎర్రోళ్ళ శ్రీనివాసరావు గారిని అయితే ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే జరిగినాయి. ప్రస్తుతం అయితే మనం కోర్టు దగ్గర అయితే కోర్టు వద్ద ఇంతవరకు ఆయన ప్రవేశపెట్టలేదు. దాదాపు 1:30 గంట కావస్తున్నా కానీ ఇంతవరకు కోర్టు ఆవరణలోకి తీసుకురాని పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరెస్ట్ రాజకీయాలు చేస్తుంది ఎందుకు అని చెప్పేసి ఒకసారి అడిగే ప్రయత్నం అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఒక నెల రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ అరెస్ట్ చేయడాలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా మీకు పాలన గాలికి వదిలేశారు మీరు. మీకు 6 గ్యారంటీల మీద ప్రజలు మిమ్మల్ని డైరెక్ట్ నిలదీసే సమయం వచ్చింది. 12 నెలల్లో మీరు అమలు చేసింది ఏం లేదు. ఒక 6% వంతు మీరు ఏది ఫ్రీ బస్సు పథకం ఒకటి పెట్టి తప్పించుకుంటున్నారు. రైతు భరోసా పోయింది, రైతు బంధు పోయింది, మౌజం ఇమాంలది భృతి ఆగిపోయింది. మీరు ఇప్పుడు గురుకులాల్లో ఏం జరుగుతుంది చూస్తున్నాం. 42 మంది పైగా పిల్లలు చనిపోయారు. ఇవన్నీ మీరు కప్పిపుచ్చుకోవడానికి మీకు కావాల్సిందల్లా మీకు ఒక ఇన్పుట్ ఏం కావాలి? మీరు ఫ్లాష్ అవుతున్నారంటే అపోజిషన్ మీకు 3 కావాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక పేరు కావాలి, మీకు కేసీఆర్ గారి పేరు కావాలి, కేటీఆర్ గారి పేరు కావాలి, అరెస్టులు కావాలి. సో మీరు టైం వెళ్ళదీయడానికి ఒక రివెంజ్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు ఒక దళిత నాయకుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎర్రోళ్ళ శ్రీనివాసరావు గారిని ఇంతవరకు కోర్టుకు ప్రవేశపెట్టకపోవడం కారణం ఏంటంటే మాకున్న సమాచారం మేరకు ఉదయం 5 గంటలకు వెళ్ళేసి మీరు వెంటనే నోటీస్ అందజేసి ఆ నోటీస్ అందజేసిన వెంటనే అరెస్ట్ చేసి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి చింతల్ బస్తీ ఆరోగ్య కేంద్రం తీసుకెళ్ళి మళ్ళీ దాని తర్వాత డైరెక్ట్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ ప్రాసెస్లో భాగంగా ఈ పార్టీకి అయిపోవాలి. సో తత్సారం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఒక మంచి మసాలా వార్త ఒకటి దొరికింది. డైవర్షన్ పాలిటిక్స్లో ఈరోజు మళ్ళీ ఒక వీకెండ్, మళ్ళీ ఈ వారాంతంలో ఏదో ఒకటి చేసి రిమాండ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? టైం లాగి 3 o'clock వరకు అట్లా లాగేసి తీసుకొచ్చి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. అంటే ఒక పటిష్టంగా వాళ్ళు అరెస్ట్ వెనకాల రిమాండ్ చేయాలనే ఒక గట్టి ఉద్దేశంతోనే వీళ్ళు ఆడుతున్న నాటకంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేటీఆర్ గారు చూసుకున్నట్టయితే అసెంబ్లీలో మీరు ఈ కార్ రేస్ గురించి మాట్లాడండి అంటే మాట్లాడకపోగా ఒక సినీ ప్రముఖుడి గురించి అయితే గంటల తరబడి మాట్లాడారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలా సినీ ప్రముఖులతో భేటీ అయితే పెట్టుకున్నారు కదా. వాస్తవంగా సార్ ఇది ఇప్పుడు కేటీఆర్ గారు మీరు 4 గోడల మధ్యలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి ఒక క్యాబినెట్ మీటింగ్ అన్నది ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికి క్యాబినెట్ మీటింగ్ జరిగింది అంటే అంతకంటే దరిద్రం ఏముంటుంది? మీరు ఏదన్నా కొత్త పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు రాబోయేది అడ్మినిస్ట్రేషన్ పాలనలో మనం ఎట్లా ముందుకెళ్తామన్న గురించి ఎవరైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు. కేటీఆర్ గారిని ఎలా అరెస్ట్ చేయాలని క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందా? కేటీఆర్ గారు ఏమన్నారు? మీరు 4 గోడల్లో కాదు, నేను 4 కోట్ల మంది ముందు చెప్తాను, మీరు అసెంబ్లీలో నాకు అవకాశం ఇవ్వండి. దీనికి అసలు ఈ రేసు సంబంధించింది పూర్తిగా మీకు నేను సభ్యులను కూడా నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ప్రజలు కూడా చూస్తారు అసలు నిజాలు అంటే మీరు దాన్ని అవాయిడ్ చేసి అక్బరుద్దీన్ అవైసీ గారు లేచి ఆయన ప్రశ్నలు అడగడం, వెంటనే ఈయన మైక్ తీసుకొని గంటన్నర వెనుక దాని వెనుక ఒక సోది స్పీచ్ కొట్టడం, ఇదంతా ఒక స్క్రిప్ట్ లాగా మీకు కనిపించట్లేదు. చాలా క్లియర్ అయిన స్క్రిప్ట్ ఇది. ఇందులో భాగంగా మీకు ఏంటంటే నిన్నటి వరకు మీరు టోటల్గా నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అన్నీ మీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అల్లు అర్జున్ పేరు తీశారు. ఎందుకంటే పుష్ప 2 ఏ రకంగా హిట్ అయిందో అందరికీ తెలుసు. సో మీరు అంత పెద్ద యాక్టర్ని మీరు ఎందుకు కూడా మీరు ఏ ఉద్దేశంతో కూడా మీరు ఆయన ఇబ్బందులు పెడుతున్నారని కూడా అందరికీ తెలుసు. తర్వాత నిన్నటితో అది పరిసమాప్తం అయిపోయింది. సడన్గా ఈరోజు ప్రొడ్యూసర్లు అందరూ మీరు పిలిపిస్తున్నారు అంటే కనీసం ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని సీఎంగా చూస్తున్నారో లేదో తెలీదు. కాకపోతే నువ్వు సీఎం అని చూపించుకోవాలి. ఆగమేఘాల మీద కమాండ్ కంట్రోల్లో వాళ్ళని మీటింగ్ పిలుస్తున్నావు. అది అటు నడుస్తున్నప్పుడు ఇక్కడ మార్నింగ్ నుంచి ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టావు. అంటే బీఆర్ఎస్ని ఎటువైపు నుంచి కూడా నేనున్న ఈ 5 ఏళ్లలో ఇబ్బంది పెడుతూనే ఉంటానని చెప్పేసి ఆయన రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నాడు. చాలా క్లియర్ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, హరీష్ రావుని అరెస్ట్ చేయాలి, తర్వాత కేసీఆర్ దాకా వెళ్ళాలని చెప్పేసి ఆలోచనలు జరుగుతున్నాయి అంటారు. ఇవన్నీ పిచ్చి మాటలు సార్. ఇప్పుడు మీకు అరెస్ట్ చేయాలంటే మీకు ముహూర్తాలు ఎందుకు? మీరు పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. కేసీఆర్ గారు ఏం తప్పు చేశారు, కేటీఆర్ గారు ఏం తప్పు చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారి విషయమే మాట్లాడదాం, అల్లు అర్జున్ గారి విషయమే మాట్లాడదాం. అల్లు అర్జున్ గారి విషయంలో హైకోర్టు బెయిల్ ఇచ్చిందండి. ఆయన ఏమంటాడు? యాజ్ ఎ సీఎంగా ఆయన వెళ్తాడు, బెయిల్ వచ్చేసిన వెంటనే రాత్రి 12 గంటలకు నన్ను వదలమంటాడు, జైలు తాళాలు నా దగ్గర ఉంటాయి. అంటే నువ్వు కోర్టుని కూడా కించపరుస్తున్నావు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని నువ్వు అసెంబ్లీలో గంటన్నర సేపు లెక్చర్ ఎట్లు ఇస్తావు? నువ్వు తప్పు. సో అలాగే
కేసీఆర్ గారు తప్పు చేసినా, కేటీఆర్ గారు తప్పు కేటీఆర్ గారు చేసినా మీరు రిమైండ్ చేయాలనుకున్నా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. వాళ్ళ లా పాయింట్ వాళ్ళు చూసుకుంటారు. చట్టం ఎవరికి కూడా అతిథులు కారు కదా, వాడు తప్పులో ఉంది అంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ కేసులో కూడా చట్టం చూసుకుంటుంది కదా. పదే పదే మీ ఎస్ఐ నుంచి సిఐ నుంచి డీజీపీ దాకా, మంత్రి దాకా, కోమటిరెడ్డి గారు, మిగతా మంత్రులు రోజు ఒక సినిమాలాగా 10 మంది అల్లు అర్జున్ విషయం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వేరే మీకు సమస్యలు లేవా? రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ఇంకా సమస్యలు లేవా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన మీకు ఆలోచన లేదా? అంటే ఇది పూర్తిగా డైవర్షన్. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలంటే లా పాయింట్ మీద మీరు ప్రూవ్ చేసి తీసుకెళ్ళండి. ఎవరితో ఉంటున్నారు? మీ దగ్గర అక్కడ ఆంశం లేదు. సో మీరు రోజు ఒక సినిమా, ఇలా మార్నింగ్ అరెస్ట్ చేస్తున్నాం, సాయంత్రం అరెస్ట్ చేస్తున్నాం, రేపు కేసీఆర్ గారిని చేస్తున్నాం, ఈరోజు కేటీఆర్ గారిని చేస్తున్నాం. కాలం ఎలా తీస్తున్నారు మీరు సినిమా లాగా పెట్టేసి? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. మరి ఆ అరెస్ట్ చేసిన కారణంగా ఆ కక్షపూరిత రాజకీయం ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? దాన్ని కక్షపూరితంగా మనం ఎట్లా అనుకుంటాం? ఒక దొంగ బ్రాడ్ డే లైట్లో 50 లక్షల రూపాయల మీరు బ్యాగుతోని రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగకి 10 ఏళ్ళు ప్రజల పక్షాన పోరాడి ఈ రాష్ట్రాన్ని ఇంత పెద్ద లెవెల్ అభివృద్ధి చేసిన ఒక ముఖ్యమంత్రికి ఆ దొంగకి తేడా లేదా? అంటే నువ్వు దాన్ని రివెంజ్ పాలిటిక్స్ చేసుకుంటే నువ్వు ప్రూవ్ చేయి. నేను మిమ్మల్ని ప్రూవ్ చేశాం. నిన్ను అర్ధరాత్రి లేపినామో లేకపోతే డే టైంలో లేపినామో నువ్వు దొరికినావు కదా 50 లక్షల బ్యాగ్తోని. అందుకే నిన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది. కేసీఆర్ గారు దొరికిర్రా, కేటీఆర్ గారు దొరికిర్రా? వాళ్ళు అట్లాంటి పనులు చేయలేదు కదా, చేయరు కదా, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు రాష్ట్రం కోసం పనిచేసారు, నువ్వు నీ జేబుల కోసం పనిచేసినావు. ఎప్పుడు చూసినా 24 గంటలు నువ్వు బ్యాగుల మీద నీ ధ్యాస. నీకు రాష్ట్రం అభివృద్ధి మీద ఉంటే నువ్వు కూడా ఆ రోజు ఆ పని చేయకపోతుంది. నువ్వు అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి నేను అరెస్ట్ చేశారు. అంటే రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు ఉంటాయి? నువ్వు ఏం తప్పు చేయకుండా నేను అరెస్ట్ చేస్తే నువ్వు రివెంజ్ రకం. నువ్వు తప్పు చేసి దొరికినావు కదా, అయినా కూడా నేను అరెస్ట్ చేయొద్దా రేవంత్ రెడ్డి? మరి రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల గురించి తర్వాత కార్యాచరణ ఎలా ఉండడం, ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? చూడండి సార్, ఇప్పుడు మేము చాలా స్పష్టమైన విధానంలో ఉన్నాం. మేము ప్రజల పక్షానే పోరాడతాం, ప్రజల కోసమే పోరాడతాం. 10 ఏళ్ళు అప్రతిహతంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది. హైదరాబాద్ అత్యున్నత స్థానాల్లో ఒకటి ఉంది ప్రపంచంలో. ఈ రేస్ అన్నది 192 దేశాల్లో లైవ్ వచ్చింది సార్. అది ఈ రేస్ అన్నది. ఆ ఈ రేస్తోనే రాష్ట్రానికి ఎంత పెద్ద పేరు వచ్చింది, రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి ఈ రేస్ సక్సెస్ అయ్యి. అదేవిధంగా ప్రతిసారి మమ్మల్ని అరెస్టులకు బెదిరిపోయేంత పిరికి వాళ్ళం కాదు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర నుంచి పాలించిన వాళ్ళు చాలామంది మా వెనక కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మేము జైల్లోకి వెళ్ళిన వాళ్ళం ఉన్నాం. దాంట్లో ఈయన ఒక భాగంగా అనుకుంటాం. కానీ అరెస్టులకు భయపడి ఏదో దాక్కునే రకం అయితే కాదు. మేము ఇంకా గట్టిగా పోరాడతాం. మీరు ఒకవేళ కేటీఆర్ గారినో లేకపోతే ఇంకెవరినైనా మీరు అరెస్ట్ చేసి మీరు ఆ రాక్షసానందం పొందడం తప్పించి బీఆర్ఎస్ క్యాడర్ని మీరు చల్లారుస్తారనుకుంటే మీకు 1,00,000 మంది కేటీఆర్లు పుట్టుకొస్తారు, కానీ వెనుక జరిగే ప్రసక్తే లేదు. చివరిగా ఈ ఎర్రల శ్రీనివాసరావు గారు అరెస్ట్ని ఎలా ఆయనే మాకైతే ఇప్పటివరకు రిమాండ్ రిపోర్ట్ ఎవరికి అందలేదు సార్. ఆ రోజు ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే ఆ రోజు కౌశిక్ రెడ్డి గారి కేసులో ఈయన కూడా ఒక నిందితుడుగా ఆయన అసలు మాట్లాడలేదు. ఆ రోజు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది ఎవరికి తెలియదు. మీరు ఆగమేఘాల మీద 5 గంటలకు నోటీస్ ఇవ్వడం ఏంటి, మీరు ఇంట్లోంచి అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఏంటి, మీరు దేనిని అరెస్ట్ అంటే ఇందులో ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అంతే కదా సార్. ఆయన ఏమైనా బార్డర్ క్రాస్ చేశారా, మర్డర్ చేశారా, రేప్ చేశాడా? అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తే మీరు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి రారా, మీరు కోర్టులకు రారా? తప్పు మీరు రండి అంటే వస్తారు కదా. మీరు ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ని పట్టుకొని 2-3 బండ్లలో వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళడానికి ఇంకా ఉద్దేశం ఏంటి? అంటే మీకు ఫ్లాష్ కావాలి, మీకు ఒక న్యూస్ కావాలి, సెన్సేషన్ కావాలి, తప్పించి ఏం లేదండి.